రాబోయే రోజుల్లో బీజేపీ విజయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్లో మజ్లిస్కు బీజేపీకి మధ్యనే పోటీ జరుగుతుందని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయన్నారు. మజ్లిస్ను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది కావాలన్నారు. ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణుడి గారు చెప్పారు. ఈరోజు మనం చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని జూబ్లీ ప్రజల్ని అపరిమితం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అపరిమితం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి ఇప్పుడు 7 సీట్లు 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపాలంటే బీజేపీకి తీసుకొని రావాలి. ఈ ఆలోచన భావన 5 జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేసింది. మనం జూబ్లీహిల్స్ని మనం బీజేపీని గెలిపించి రాబోయేటువంటి రోజులు 2028లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ నాంది పలకాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జూబ్లీహిల్స్లో